తదుపరి మకర రాశి. మకర రాశి యందు ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రము 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రము 1, 2 పాదములుగా ఉన్నది. ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయము 8 గాను, రాజపూజ్యము 1, అవమానము 6 గాను కనబడుతుంది. స్థూలంగా గమనిస్తే అన్ని రాశుల వాళ్ళకి ఈ సంఖ్యలు కొంచెం సానుకూలత ఎందుకు అని ఒక అనుమానం వస్తుంది. ఏమిటి అంటే రాహుకేతువుల యొక్క ప్రభావం. కాబట్టి ఇవన్నీ మనకి ఏం సూచిస్తున్నాయి అంటే నేను చెయ్యాల్సినటువంటి ఒక పనిని 2 సార్లు చేసి నా ప్రయత్నము 1కి 2 సార్లు నేను శక్తివంతుడిని చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు సూచిస్తున్నాయి తప్ప వ్యతిరేక ఫలితాలు కాదు అని దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా ప్రార్థన. ఈ రాశి వారికి ఏ పనైనా సరే 2 సార్లు చేయాలి. అంటే 1కి 2 సార్లు ప్రయత్నం చేస్తే కార్యసాఫల్యత సత్యం. ఈ రాశి వారికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ఎలాంటి ప్రతికూలతనైనా మీరు ఎదుర్కోగలుగుతారు ఈ సంవత్సరం. ఎందుకని గురుడి యొక్క దృష్టి, విశేష దృష్టి, విశేషమైన పేరు ప్రఖ్యాతులు. అరే నాకు ఎవరు సన్మానం చేయలేదు ఎన్నాళ్ళును, నేనేమో ఇన్ని పనులు చేస్తున్నాను అనుకుంటారు కొంతమంది. వాళ్ళు ఊహించకుండా వస్తాయి సన్మానాలు. వీళ్ళకి ఎక్కడెక్కడికో వీళ్ళ పేర్లు పాకిపోతాయి. అంత బిజీ అయిపోతారు ఈ మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం. మీ సమర్థత లోకానికి తెలియజేయబడుతుంది. మీ సమర్థత వలన మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 2 ఉంటాయి దీంట్లో. అన్నం తినే టైంలో ఫోన్ వస్తుంది. అలా అంతటి బిజీ అయిపోతారు ఈ సంవత్సరం. విశేష క్షేత్ర దర్శనము, గురుసేవ, శుభకార్య నిర్వహణ, నూతన స్థిరాస్తి కొనుగోలు, పిత్రార్జితమైన ఆస్తి సంక్రమించటం తథ్యము. నూతన వస్తు సమీకరణలో ఈ సంవత్సరము మీరు చాలా విశేషమైనటువంటి ఆసక్తిని చూపెడతారు. దాన ధర్మాలకు చాలా చక్కగా వినియోగం చేస్తారు. ఆహారములో ఆహార విషయముగా, జీర్ణ వ్యవస్థ విషయముగా కొంత అనారోగ్యము సూచితమవుతున్నది. ఔషధ సేవనం కనబడుతోంది. వైదిక మార్గంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా 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 అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతితో కూడినటువంటి ఉద్యోగ బదిలీలు ఉంటాయి. పోటీ పరీక్షలలో అందులో చాలా ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి డిఫెన్స్ రంగంలో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం. వ్యాపారస్తులకి, కాంట్రాక్టర్లకి బకాయిలు వసూలై ఆర్థిక లాభము, ఆ ఆర్థిక లాభాన్ని మీరు నూతన వస్తు సమీకరణలకి, స్థిరాస్తి సమీకరణలకి వినియోగించడం. చాలా కాలం కింద మీరు పెట్టినటువంటి పెట్టుబడులు, చాలా కాలం నుంచి మీరు ఎదుర్కొంటున్నటువంటి స్థిరాస్తి వ్యవహార సమస్యలు ఒక కొలిక్కి రావడమే కాక లాభసాటిగా మిమ్మల్ని మారుస్తాయి. రాజకీయ నాయకులకు అనూహ్యమైనటువంటి పదవీ యోగము. కాకపోతే వీళ్ళు తమ యొక్క పేరు ప్రఖ్యాతులు తామే పాడు చేసుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఆచితూచి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి రాజకీయ నాయకులు. కళాకారులకి సానుకూలంగా ఉంటుంది. విశేషమైనటువంటి అవకాశాలు లేకపోయినా లోటు ఉండదు. అన్నాహాదులకి లోటు లేకుండా సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయము, చక్కటి ప్రతిభని కనపరుస్తారు. ఉద్యోగ అవకాశాలు మీరు అనుకున్నంత లేకపోయినా ఎక్కడో ఒక చోట చిన్నపాటి కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఎవరికి మధ్యవర్తిగా ఉండకండి. గ్యారంటీ సంతకాలు పెట్టకండి. కొత్త వ్యాపారాలు పూర్వార్ధంలో ప్రారంభించకండి. అక్టోబర్ తర్వాత మీరు ఏదైనా ప్రణాళిక వేసుకుంటే అక్టోబర్ తర్వాత ముందుకు వెళ్ళండి. స్త్రీ మూలకమైనటువంటి కార్య సాఫల్యత ఉద్యోగాలలో కనబడుతోంది. స్త్రీలకి విశేషమైనటువంటి ధనలాభము, స్త్రీలకి కూడా పిత్రార్జితమైనటువంటి ఆస్తి కలిసి రావడము సంభవిస్తుంది. అట్లే స్త్రీలు కొంచెం ఆరోగ్యం విషయంలో, ముఖ్యంగా వారి యొక్క ఈ మెన్స్ట్రువల్ డిజార్డర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే నరములకు సంబంధించినటువంటి, శిరోవేదనకు సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి. కొద్దిపాటి ఔషధ సేవనం కనబడుతోంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా,
ఎంత పై అధికారులు ఒత్తిడి పెట్టినా, రాజకీయ నాయకులు ఒత్తిడి పెట్టినా, ఈ రాశి వారు తామనుకున్న గమ్యానికి తమ పట్టుదలతో ఈ సంవత్సరము ఖచ్చితంగా చేరుకోవడమే కాక, ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి వ్యవహార సమస్యల్ని ఒక కొలిక్కి తీసుకురాగలిగేటువంటి సమర్థతని మీరు ప్రదర్శిస్తారు ఈ సంవత్సరం. చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం. ఈ రాశి వారు చేయవలసినటువంటి ముఖ్యమైన పరిహారాలు 2. 1, ప్రతి నెలలో 2 శనివారాలు ఆంజనేయ స్వామి వారికి 16 ప్రదక్షిణలు చేసి ఆకుపూజ చేయించుకోవడం చాలా చాలా ముఖ్యము. అట్లే పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి లక్ష్మీ గణపతి పూర్వకంగా చండీ హోమము చేయించుకోవడము. అందులో వీరు తమలపాకుని తేనెలో ముంచి హోమం చేయడం చాలా ముఖ్యం. అది వీరికి శత్రువులపై విజయాన్ని ఇస్తుంది. వీరికి తమలపాకుని తేనెలో ముంచి హోమం చేయాలి. చాలా విశేషమైనటువంటి పరిహారము.